స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు రాజా, మా స్తుతులకు కారణమవుతుడా, మా రక్షణకర్త నీకు వందనాలు. స్తోత్రం నాయన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేకదేవ నామంలో ప్రభా. అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా ఈ దీనురాలు తండ్రి నీ సన్నిధికి వచ్చినది ప్రభా, నీకు వందనాలు. ఎవరిని ఎంత మాత్రం తోసివేయండి దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ఈ దినము అయ్యా మరి తండ్రి ప్రపంచవ్యాప్తంగా తండ్రి ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. పునరుద్ధానం దినము తండ్రి, సబాతు దినము, నిన్ను గణపరిచే దినము తండ్రి, నీకు వందనాలు. అనేకులు ప్రభా ఆలయములో చేరి తండ్రి నేను స్తుతించినారు, గణపరిచినారు, మయోపరిచినారు ప్రభా, నీకు వందనాలు. స్తోత్రం నాయన. నడవలేని పరిస్థితుల్లో ప్రభా నీకు వందనాలు. ఆలయములకు వెళ్ళలేక తండ్రి ప్రభా అయ్యా ఇంటిలో ఉన్న చోటపడి ఉన్నాను తండ్రి, నన్ను క్షమించమని అడుగుచున్నాను ప్రభా, నీకు వందనాలు. దేవా మళ్ళీ కనికరము చొప్పున నన్ను వీడియో చేయమని తండ్రి ప్రభా కొంతకాలం క్రితం నాకు చెప్పినావు తండ్రి. మీ మాట ప్రకారం నేను ఈ వీడియో చేస్తున్నాను తండ్రి. నీ చిత్తమైతే కృప చూపించండి, సాయము చేయండి, చూసిన వారిని విన్నవారిని దీవించండి అయ్యా, నీకు వందనాలు. ఆది నుండి అంతవరకు మీరే దర్శనం వహించి మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా పేరు కొడకండ్ల సుజాతమ్మ, నా భర్త పేరు సాంబయ్య. లష్కర్ సింగ్ గారు, హన్మకొండ వాస్తవ్యులం. మరి పాట, చిన్న పాట. ఈ పాట నేను రాసింది. పాడుకున్నాం. పొలములోని గొరుగులన్నీ నశించును, పై పైన ఎగురు పక్షులన్నీ పాట పాడును. పొలములోని గొరుగులన్నీ నశించును, పై పైన ఎగురు పక్షులన్నీ పాట పాడును. రకరకాల జంతువులు నాట్యమాడెను, గొల్లలంత కోడి పిల్లన గ్రోవి ఊరెను. రకరకాల జంతువులు నాట్యమాడెను, గొల్లలంత కోడి పిల్లన గ్రోవి ఊరెను. ఆకాశ దూతలు అద్భుతాలు చేసెను, ఆకాశ దూతలు అద్భుతాలు చేసెను. అంతరిక్షములో యేసయ్య సూచనలు కనబడెను, అంతరిక్షములో యేసయ్య సూచనలు కనబడెను. పొలములోని గురుగులన్నీ నశించును, పై పైన ఎగురు పక్షులన్నీ పాట పాడును. పొలములోని గురుగులన్నీ నశించును, పై పైన ఎగురు పక్షులన్నీ పాట పాడును. రకరకాల జంతువులు నాట్యమాడెను, గొల్లలంత కూడి పిల్లన గ్రోవి ఊరెను. ఆకాశ దూతలు అద్భుతాలు చేసెను, అంతరిక్షములో యేసయ్య సూచనలు కనబడెను, అంతరిక్షములో యేసయ్య సూచనలు కనబడెను. పల్లెలన్నీ గూడి గల్లు గల్లుమని నాట్యమాడిరి, ప్రతి స్వరము విప్పి పాట పాడిరి. పల్లెలన్నీ గూడి గల్లు గల్లుమని నాట్యమాడిరి, ప్రతి స్వరము విప్పి పాట పాడిరి. మా రక్షకుడు పుట్టేనని సంతసించిరి, మా రక్షకుడు పుట్టేనని సంతసించిరి. పొలములోని గురుగులన్నీ నశించును, పై పైన ఎగురు పక్షులన్నీ పాట పాడును. రకరకాల జంతువులు నాట్యమాడెను, గొల్లలంత కూడి
పిల్లన గ్రోవి ఊదెను. ఆకాశ దూతలు అద్భుతాలు చేసెను, అంతరిక్షములు యేసయ్య సూచనలు కనబడెను. మా ఇమ్మానుయేలు పుట్టేనని ఉల్లసించిరి, మా ఇమ్మానుయేలు పుట్టేనని ఉల్లసించిరి. పాపులకు రక్షకుడు ఆయనేనని ఆనందించిరి, పాపులకు రక్షకుడు ఆయనేనని ఆనందించిరి. పరిశుద్ధ రక్తముతో మమ్ము విమోచించుము, పరిశుద్ధ రక్తముతో మమ్ము విమోచించుము. పొలములోని గురుగులన్నీ నశించును, పై పైన ఎగురు పక్షులన్నీ పాట పాడును. పొలములోని గురుగులన్నీ నశించును, పై పైన ఎగురు పక్షులన్నీ పాట పాడును. పడిపోయిన పరిశుద్ధులను లేవనెత్తును, పడిపోయిన పరిశుద్ధులను లేవనెత్తెను. నశించు ఆత్మలను కాపాడును, నశించు ఆత్మలను కాపాడును. పాపము విడిచిపెట్టి పరుగులెత్తుము, పాపము విడిచిపెట్టి పరుగులెత్తుము. బాలయేసు సన్నిధి చేరుట కొరకు, బాలయేసు సన్నిధి చేరుట కొరకు. పొలములోని గురుగులన్నీ నశించును, పై పైన ఎగురు పక్షులన్నీ పాట పాడును. పొలములోని గురుగులన్నీ నశించును, పై పైన ఎగురు పక్షులన్నీ పాట పాడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ప్రభు మన రక్షకుడుగా పుట్టిండు అంటే మరి ప్రతి పల్లె ప్రతి పట్టణం కూడా సంతోషంగా ఉల్లసించింది, సంతోషించింది, ఆనందించింది. దేవునికి స్తోత్రం. కానీ ఎవరికి భయం కలిగింది? ఏ రోజు రాజుకు భయం కలిగింది? దేవునికి స్తోత్రం. ఏ రోజు రాజుకు భయం కలిగి మరి జ్ఞానులకు చెప్తాడు, మీరు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళి యేసుప్రభు యొక్క ఆయన పుట్టినటువంటి స్థలాన్ని నాకు తెలియచేయండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానంటాడు. కానీ దేవుడు వారితో మాట్లాడతారు. వారు వచ్చి సమర్పించి, పోయిన వీడియోలో నేను ఇవి ప్రజెంట్ చేశాను. వారు వచ్చి వారి కానుకలు బంగారము, సాంబ్రాణి, బోలము. బంగారము రాజరికానికి గుర్తు, ఆయన ఒక రాజు, ఆయన ఒక మహారాజు అని చెప్పి అందరికీ రాజు అనేది గుర్తు. బోలము, బోలము అంటే పునరుత్థానానికి గుర్తు అన్నమాట. చనిపోయిన వారిని కూడా ఆయన లేపుతాడు, ఆయన కూడా పునరుత్థానుడవుతాడు. పునరుత్థానానికి గుర్తు బోలము. తర్వాత సాంబ్రాణి, సాంబ్రాణి అనగా మరి సువాసనకు గుర్తు అన్నమాట. మరి ఆయన పుట్టిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక వాక్య రూపముల మరి ఆయన మహిమ మరి ప్రతి చోట విరచల్లబడుతుంది. ఆయన వాక్యం విరచల్లబడుతుంది. ఆయన ఎలాంటి వారో, ఆయన ఎవరో, ఎందుకు వచ్చిందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరూ అందేలా ఆయన శిష్యులను ఏర్పాటు చేసిండో. తర్వాత అనేకులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు ప్రతి ఒక్కరి ద్వారా. మరి ఆయన మా కోసమే వచ్చిండు, మా కోసమే చనిపోయిండు, మా కోసమే తిరిగి లేచిండు అనేది ఎవరికైనా అర్థమైనప్పుడు దాన్ని ప్రకటిస్తూ ఉంటారు. అదే మరి వాక్యమే ఒక సువాసనగా
వెదజల్లబడుతుంది. దేవునికి స్తోత్రం. సాంబ్రాణి అంటే అర్థం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కాబట్టి మనం కూడా అట్టి సువాసన కలిగి ఉండాలని మరి ఇక్కడ మరి నేను ఈరోజు ప్రజెంట్ చేయబోయే వాక్యంలో మరియా గర్భవతి అయి మరి ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. పల్లెటూరులో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి వృద్ధురాలు గర్భవతి అయి 6 నెలలు కనుక ఆమె వచ్చింది. అప్పుడే నువ్వు గర్భవతి అయినవన్నప్పుడు మరి నేను గర్భవతిని అయితే నేను యవ్వన బిడ్డను కదా, నేను బయట తిరిగితే ఎట్లా ఉంటుంది, తల్లి ఆత్మీయ తల్లి ఉంది, తన దగ్గరికి వెళ్ళి ఉంటానని ఆ మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు మరి పెద్ద ఆవిడ కదా అని చెప్పి అమ్మగారు వందనాలు అని చెప్పి అన్నప్పుడు మరియా వందనాలు స్వీకరించిన ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి శిశువు గంతులు వేసిండు అని, అంటే యోహాను కడుపులో ఉండి గంతులు వేసిండు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి కడుపులో ఉన్న శిశువే యోహాను గంతులు వేసిండు. ఆయన కోసం ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన కోసం మార్గం సరళం చేసి ఎలుగెత్తి చెప్పుచున్న ఒక శబ్దము అని చెప్పి ఆయనకు పేరు పెట్టబడింది. కాబట్టి మనం కూడా మన ప్రభు విషయమై ఆయన మన కొరకే పుట్టాడని, ఆయన మన కొరకే మరి పరలోకం విడిచిందని, మన కోసమే వచ్చిందని, మన కోసమే సమస్తం త్యాగం చేసిందని, మన పాపం నుండి విడిపించి శాపం నుండి విడిపించి పరలోకం చేర్చడానికే ఆయన ఈ లోకానికి మాదిరి చూపించడానికి శరీరధారుగా ఒక బాలయేసుగా కన్యమరి గర్భంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. నేను ప్రసంగం చేసే అంత దాన్ని కాదు, చెప్పాలనిపించింది పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన. క్షమించండి, మన్నించండి, వినండి, దైవాశీస్సులు పొందండి, నా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రదించి ఫలింపచేయుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త, నూతన నిబంధన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుంచి నూతన నిబంధన గ్రంథం లూకా సువార్త 26వ వచనము నుండి, మొదటి అధ్యాయము 26వ వచనము. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యమును అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇదేలాగూ జరుగునని, 2
దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఎలిజబెత్ మరియా యొక్క వందనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుతున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రము. నేను ఏ రోజు విషయం చెప్పి మరి కానుకల విషయంకు వెళ్ళిన కాబట్టి ఏ రోజు ఈ వీరిని తన మార్గంలో వచ్చి తనకు శిశువుని గురించి చెప్పమని అన్నాడు. కాబట్టి మరి దేవుడు వారితో మాట్లాడి వేరొక మార్గం గుండా వెళ్ళిందన్నమాట. దేవుడు వారితో మాట్లాడి, ఏ రోజు ఇంటికి మీరు వెళ్ళకండి, ఎవరి దగ్గరికి వెళ్ళకండి, మీరు వేరే మార్గంన వెళ్ళండి అన్నప్పుడు మరి వెళ్ళిందన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వారిని మరి జ్ఞానులను దేవుడు దీవించిండు. అంతేగాక మరి హెబ్రీ స్త్రీలకు పిల్లలు మరి పురుషులు అంటే బాబు అబ్బాయి పుడితే చంపేయి అన్నప్పుడు ఎవరు పరో ఈ మద్రసానులకు తెలియచేస్తారన్నమాట. ఆడపిల్లలు పుడితే బ్రతికించండి, ఎందుకంటే వాళ్ళ సంతానం విస్తరిస్తూ ఉంది, వాళ్ళ జనం విస్తరిస్తూ ఉంది. కాబట్టి పురిట్లోనే ఆ మగ శిశువును చంపేయండి అని మంత్రసానులకు చెప్తే దేవుడు వారితో కూడా మంచి మనసు ఇస్తాడనమాట. మంచి మనసు ఇచ్చి ఆ పిల్లలను చంపక వదిలిపెడతాడు. ఎందుకు మీరు చంపడం లేదు అని అంటే, ఇప్పుడు స్త్రీలు చాలా చురుకైన వారు కనుక వారు మేము వెళ్ళేసరికి వారి కోసం అవుతున్నారు అని చెప్పినప్పుడు మరి దేవుడు మంత్రసానులు వారి కుటుంబాలను కూడా దీవిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. అంటే దీని మూలంగా ఏంటిదంటే, దేవునికి భయపడే వారిని దేవుడు
దీవిస్తాడు. ఆయనకు భయపడే వారిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని మనకు అర్థం. దేవునికి స్తోత్రం. మరి జననం ఒక దగ్గర, మరి ఇదొక దగ్గర, ఇదంతా పెద్ద మనిషి. నాకు అంత జ్ఞానం లేదు, చెప్పాలనిపించింది చెప్పిన. దేవునికి స్తోత్రం. క్షమించండి, వినండి, దైవ ఆశీస్సులు పొందండి. ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవనామంలో ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన. కరుణామేడ నీకు వందనాలు. కృపామేడ నీకు వందనాలు. జాలిగల దేవానికి వందనాలు. సత్యవంతుడానికి వందనాలు. సత్య సజీవమైన దేవానికి వందనాలు. స్తోత్రం నాయన. దేవా, సాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఉన్నవాడానికి వందనాలు, అనువాడానికి వందనాలు, ధవలవర్ణుడానికి వందనాలు, రత్నవర్ణుడానికి వందనాలు, 10,000లో అతి సుందరుడానికి వందనాలు, అతికాంక్షణీయుడానికి వందనాలు, ఆరాధ్య దైవమానికి వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇంతవరకు తండ్రి పాట ద్వారా మహిమ తెచ్చుకున్నారు, వాక్యం ద్వారా మాట్లాడినారు తండ్రి. అయ్యా, నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. లేనులను లేవనెత్తండి, దరిద్రులను లేవనెత్తండి, అనాథలను జ్ఞాపకం తీసుకోండి తండ్రి. అయ్యా, నీకు వందనాలు. స్తోత్రం నాయన. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం నాయన. దేవ, మానసిక రుగ్మతులతో బాధపడుచున్న వారిని తండ్రి ముట్టి బాగు చేయండి తండ్రి. అపవిత్రాత్మ చేత పట్టి పీడింపబడుచున్న వారిని ప్రభా నీ చిత్తమైతే బాగు చేయమని అడుగుచున్నాను. అయ్యా, మరి ఇది క్రిస్మస్ శుభదినములు కనుక తండ్రి ప్రతి హృదయము, ప్రతి కుటుంబం, ప్రతి సంఘం కూడా తండ్రి నీ ఆత్మ అభిషేకముతో తండ్రి ఆనందించుటకు సాయం చేయండి. అయ్యా, ప్రతి ఒక్కరిని కృపావరాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా మరి 2025 తండ్రి నీకు వందనాలు. అయ్యా, మరి తండ్రి మరి ఘనమైన జనన దినము ప్రతి ఒక్కరూ తండ్రి ఆత్మీయంగా గడుపుకొని సంతోషించి మీ దీవెనలు పొందుకొని మన 2026 సంవత్సరానికి తండ్రి సిద్ధపడుచుంటుండగా మంచి జ్ఞానమును తండ్రి, శ్రద్ధ, భక్తులు, శ్రద్ధ, ఆసక్తులు తండ్రి ప్రభా దయచేయండి ప్రభా. నీకు వందనాలు. పూర్ణ మనసుతో నిన్ను అడిగి పొందుకునే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి దేవ. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరము తండ్రి, నూతన అనుభవాలు, నూతన హృదయము, నూతన కార్యాలు మరి జరిగించినట్లు ప్రభా నీ కృపను చూపించండి. నమ్మని ప్రతి బిడ్డ నిన్ను నమ్మి అయ్యా నిన్ను తెలుసుకొని అయ్యా నిన్ను ప్రకటించుటకు సాయం చేయమని అయ్యా నన్ను, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ పిల్లలకు క్షేమము దయచేయండి, ఆరోగ్యము దయచేయండి ప్రభా. నీకు సమయం ఇచ్చి, నీకు దర్శన భాగం ఇచ్చి, నీ గణపరచు భాగ్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా కుటుంబ ప్రవర్తన అంతట్లో ప్రభా, నా బిడ్డల ప్రవర్తన, నా ప్రవర్తన అంతట్లో మీరు సరిగా ఉండండి దేవానికి వందనాలు. స్తోత్రం ఆయన. నీ చిత్తం అయితే ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. సంఘంలోని సకల పరిశుద్ధులు, సంఘ కాపరి కుటుంబాలు బట్టి జ్ఞాపకం చేసుకోండి. పెద్దల కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం అయ్యా. ప్రతి ఆత్మ కూడా మీరు దీవించి ఆస్వాదించమని, మీకోసం ప్రయాసపడుతున్న ప్రతి ఆత్మ కూడా వర్ధిల్లునట్లు సాయం చేయమని నీ కృపలో భద్రపరచు, నిరాకరణకు ముందు సిద్ధపరచు, ఆయుధపరచు. సర్దుబాటు జీవితం కాదు నాయన, సిద్ధపడిన జీవితం నాకును మాకును దయచేయమని నన్ను మమ్మల్ని చేతులు సమర్పించుకుంటూ నా శ్రేటైన యేసు పరిశుద్ధ నామాన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.